తర్వాత మమ్మీ వాళ్ళకి చెప్పిన తర్వాత మళ్ళీ బయటికి వచ్చి చూస్తే అక్కడికి ఆయన ఉన్నాడు. మరి అమ్మవారికి తెలిసిపోతుంది అంటే అమ్మవారికి మీరే అమ్మవారు కాబట్టి సో మీకు నచ్చదు కాబట్టి మీరే ఆపొచ్చు కదా, వెళ్ళి మళ్ళీ మీరు ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళి అమ్మ వాళ్ళకి చెప్పి తీసుకొచ్చి సగంలోనే ఆయన సగంలోనే వదిలేసి వెళ్ళిపోయింది కూడా. ఓకే, మిమ్మల్ని చూసి సగంలోనే వదిలేసి వెళ్ళిపోయింది. ఇప్పటి వరకు మా విలేజ్ లో ఎవరైతే చాతబడి చేస్తారో వాళ్ళు నా సైడ్ చూడాలంటే భయపడతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పటి వరకు అలా చేసే వాళ్ళు నా దిక్కు చూడలేదు. ఒకవేళ ఒక వ్యక్తి మీ పైన చేతబడి చేస్తే నడుస్తుందా? నడవదు. సారీ, నడవదు. నడవదు. ఎందుకు నడవదు అంటే ఏం చెప్తారు? అమ్మవారు ఉన్నది, నడవదు. మీ ఊరు మొత్తం ఆపాలి. మీ ఊర్లో ఏడ చేతబడి అంటే ఏడ అన్యాయం జరిగినా, ఏడ అక్రమాలు జరిగినా, ఏం జరిగినా అంటే ఊరి పొలిమేర చుట్టూ మీరు ఉన్నారు కాబట్టి, సో మీరు అమ్మవారు అని చెప్పి అందరూ పొలుస్తున్నారు కాబట్టి, సో మరి మీరు ఊరు మొత్తాన్ని ఆపాలి. ఊర్లో ఏది అన్యాయం జరగకుండా ఆపాలి. ఆపుతారా? ఆపినారా? ఆపుతా. ఇప్పటి వరకు అయితే నేను ఏ సిచ్యువేషన్ లకి తల దూర్చలేదు. ఎందుకంటే ఇప్పటి వరకు మా వర్కే బాలేదు. మా వరకు నేను సరిదిద్దుకొని దెన్ నేను అప్పుడు బయటికి వెళ్దామని ఫిక్స్ అయినా. కానీ అనుకోని పరిస్థితుల వల్ల ఇప్పుడే బయటికి రావడం జరిగింది నేను. సో ఖచ్చితంగా నాకు నా అంత అయినంత వరకు అయితే నేను ఆపడానికి ప్రయత్నిస్తాను. సో ఇప్పుడు ఇంకా నేను ప్రశ్న అడుగుతున్నా, ఎందుకు మళ్ళీ నేను రిపీట్ చేస్తున్నానంటే, సో తను ఆ స్టూడియోలో కూడా కొన్ని చెప్పడం జరిగింది. సో ప్రజెంట్ మేమున్న సిచ్యువేషన్ లో సో తను నమ్ముకున్న ఎల్లమ్మ తల్లి, సో మనందరం నమ్ముకున్న ఎల్లమ్మ తల్లి ఇక్కడ పక్కన ఉంది కాబట్టి, సో తన అబద్ధాలు ఆడదు అని చెప్పి నేను నమ్ముతున్నా. ఎందుకంటే ఇంటర్వ్యూలో చేశాం కాబట్టి కొన్ని నమ్మాల్సి వచ్చింది, కానీ వాస్తవంగా గ్రౌండ్ లో ఉన్నాం కాబట్టి, సో తను అనుకున్న పొలంలో మనం ఉన్నాం. సో చుట్టుముట్టు కూడా ఇక్కడ పుట్టలు ఎల్లమ్మ తల్లి ఉందని చెప్పి నేను నమ్ముతున్నా. సో పక్కనే స్వయంగా ఎల్లమ్మ తల్లి కూడా ఉంది కాబట్టి, సో తను అబద్ధాలు ఆడదని చెప్పి నేను నమ్ముతున్నా. సో ఇప్పుడు వాస్తవంగా చెప్పాలి, సో స్టూడియోలో అమ్మవారు వస్తున్నట్టు చేశారు. చేయలే నేను పక్క చేయలే. చేసినామని చెప్పి నేను అంటున్నా. చెయ్యలే. అలా ఎలా అనగలుగుతారు అన్న? మళ్ళీ అడుగుతున్నా, చేసినామని చెప్పి. అదంతా కేవలం యాక్టింగ్. చెయ్యలే. పక్క యాక్టింగ్ అంటున్నా. చెయ్యలే. నేను యాక్టింగ్ అంటున్నా, చూసే నేను యాక్టింగ్ చెయ్యలేదు. ప్రూవ్ చేస్తున్నా యాక్టింగ్ చేసినామని. ఎలా ప్రూవ్ చేయగలుగుతాం? ప్రూవ్ చేయండి చూద్దాం. పక్కా అంటావు? పక్కా. స్టూడియో మళ్ళీ అడుగుతున్న ప్రశ్న, యాక్టింగ్ చేసినావా? చేయలేదా? చెయ్యలే అన్న. నిజంగా యాక్టింగ్ చేయాల్సినంత కర్మ అయితే నాకు పట్టలేదు. చాలా మంది యాక్టింగ్ ఇలా చేస్తుంది ఎక్కడ నుంచి వస్తారా బాబు ఇలాంటి వాళ్ళని ఫేమస్ చేయడానికి కోసమే నా మీరు ఉన్నది. మీకు కూడా చాలా బ్యాడ్ కామెంట్స్ కూడా రావడం జరిగింది. యాక్టింగ్ అయితే చెయ్యలే. యాక్టింగ్ అయితే చేయలేట. స్టూడియో అనే ప్రదేశము పవిత్రం అనుకుంటున్నా, అపవిత్రం అనుకుంటున్నా? రన్ అనుకుంటున్నా. సో పవిత్రం ఉన్న కాడ అమ్మవారు వస్తుందా, లేకపోతే అపవిత్రం ఉన్న కాడ అమ్మవారు అలా వస్తే? మాకు తెలిసి మాత్రం పవిత్రమైన ప్లేస్ కూడా చెప్తా. ఇప్పుడు సాలక్నామ కాళీమాత ఉంది, అక్కడ మనుషులని పక్కనే శ్మశానం ఉంది. అక్కడ మనుషులను కాలుతున్నా గానీ ఇక్కడ అమ్మవారికి అభిషేకాలు లాంటివి జరుగుతాయంట. అది అపవిత్రం కదా. అప్పుడు ఆపేయొచ్చు కదా, అదే సెకండ్ ఆపేయొచ్చు కదా. ఆపుతలేరు. దాన్నే ఉంటది, దీందే ఉంటది. సో అపవిత్రం కాదు. ఓకే, సో అమ్మవారు పవిత్రం ఉన్న కాడ వస్తుంది, అపవిత్రం ఉన్న కాడ కూడా వస్తది అంటూ. పక్క చెడు చేసే వాళ్ళ కూడా అమ్మవారు ఉంటది అంటూ. ఉంటది. మంచికి కూడా అమ్మవారే ఉంటది, చెడు కూడా అమ్మవారే ఉంటది. మీరు వెళ్తున్నప్పుడు గానీ స్టూడియోలో అలా చేసినప్పుడు కూడా చాలా మందికి అదే డౌట్ వచ్చింది. ఎందుకంటే సో తను యాక్టింగ్ చేస్తుంది, 100% తను యాక్టింగ్ చేస్తుంది అని చెప్పి కూడా ప్రతి ఇంటర్వ్యూ కింద కామెంట్లలో కూడా మనం చూస్తున్నాము. కానీ మళ్ళీ ఒకసారి అడుగుతున్నా, నేను నిజంగా యాక్టింగ్ కాదన్నా. ఓకే, సో అంటే సడన్ గా నీకు అమ్మవారు వచ్చేస్తూ ఉంటది? వచ్చేస్తా ఉంటది. అంటే అక్కడ స్పేస్ లేకుండా, లైక్ వైబ్రేషన్స్ లేకుండా, అక్కడ డోల్ సౌండ్ వినకుండా, ఆ గాలి ఏదో తెలియకుండా అసలు నీకు ఆటోమేటిక్ వచ్చేస్తూ ఉంటుంది. ఎలా నమ్మాలంటే ఏం చెప్తావు? ఎలా నమ్మాలి అంటే ఇప్పుడు నేను ఏం చెప్పాలి అంటే ఇది నా ప్రశ్న కాదు, సో చూసే వ్యూస్ అందరి ప్రశ్న. ఎక్కడికి వెళ్ళినా స్టూడియోలలో అమ్మవారు వచ్చేంద్రా బాబు, అందరు చూడల్లో పూలు పెడుతుంది అమ్మాయి అని చెప్పి కూడా కామెంట్లు వస్తున్నాయి కింద. అలా ఎలా చెప్పగలుగుతారు అన్న? స్టూడియో ఏమైనా శ్మశానమా, లేకపోతే స్టూడియో ఏమైనా అపవిత్రమైన ప్లేస్ అంటే? పవిత్రం ఉంటాయి కొన్ని స్టూడియోస్, అపవిత్రం అంటే సో మంచున్న వాళ్ళు, చెడున్న వాళ్ళు, సంథింగ్ ఏదో అయిపోయిన వాళ్ళు వస్తూ ఉంటారు, అక్కడ కూర్చొని ఉంటారు కాబట్టి ఉంటారు. అమ్మవారు చూసుకుంటది. నార్మల్ గా కెమెరా ముంగట అమ్మవారు కనిపించదు. సో నిజమైన అమ్మవారిని చూడాలంటే ఆన్ స్క్రీన్ లో కనిపించదు అని చెప్పి కూడా నువ్వే చెప్పడం నాకు జరిగింది. మరి అలాంటి ఆన్ స్క్రీన్ లో నీకెళ్ళి అమ్మవారు వచ్చింది? మరి వాళ్ళకి కనిపించదు, మీ రూపంలో కనిపిస్తది కదా. నా దగ్గర కనిపిస్తది. అలానే వచ్చింది. అలా ఎలా అనుకుంటారు ఆన్ స్క్రీన్ లో రాదు అనేసి? చాలా మంది కూడా ఆన్ స్క్రీన్ లో పెడుతున్నారు. అని నేను ఒకదాన్ని అయితే ఈ తప్పు చేయలేదు కదా, చాలా వరకు కూడా ఉన్నాయి. నేనే తప్పు చేసినట్టు, ఫస్ట్ టైం నేనే ఏదో బయటకు వచ్చినట్టు చేస్తున్నారు. నీ కోపం వస్తలేదా?
చాలా వస్తుంది అసలు. కానీ జనాలు అనేవాళ్ళు అంటానే ఉంటారు, ఇప్పుడు ఇంత చిన్న వయసులో వచ్చేదినా అని. చాలా మంది కూడా ఫోన్లు చేసి నన్ను ఇలా చేస్తున్నావా, నువ్వు ఏం అవసరం అది కూడా చెప్తున్నారు. నేను పట్టించుకోను అవన్నీ, పట్టించుకోను. ఎక్కడి వరకు అయితే పట్టించుకోవాలో అక్కడ వరకే నేను అమ్మవారి మీద కూడా కోపం వస్తలేదు నీకు? ఎందుకంటే 9th క్లాస్ చదువుకున్న అమ్మాయి కాబట్టి, సో ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయాల్సిన వయసు, బయటికి తిరగాల్సిన ఏజ్, సో కొంచెం లైఫ్ లో ఎంజాయ్మెంట్ అంటూ పక్కా ఉంటది ప్రజెంట్ ఉన్న జనరేషన్ లో. సో అవన్నీ కాకుండా బోనాలు చేసుకుంటా ఇట్లా అమ్మవారి లాగా స్నానాలు చేసుకుని ఇట్లా నీట్ గా ఉన్నందుకు కూడా ఎప్పుడు నీకు అనిపించలేదా? ఎప్పుడు ఇంతవరకు అనిపిస్తుంది. ఖచ్చితంగా నేను బయటికి వెళ్తా. ఎప్పుడు అంటే ఇప్పుడు ఫ్రైడే, ట్యూస్డే, సండే మాత్రమే నేను అమ్మవార్లకి పూజలు ఏ టైంలో చేయాలి ఎలాంటివి అదే సమయంలో నేను ఉంటా. కానీ నాకు ఇలా బయటికి వెళ్ళాలి అనిపించినప్పుడు లైక్ వెళ్తా నేను, అలా ఏం ఉండదు. అమ్మవారు రమ్మంటే వస్తుంది మీకు, ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తుంది, ఎక్కడ రమ్మంటే అక్కడ వస్తుంది. మరి చాలాసేపు అవుతుంది, ఆన్ స్క్రీన్లు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి, మరి ఇప్పుడు అమ్మవారు వస్తలేదు నీకు? ఎందుకంటే అంటే నీకు లైవ్ లో దర్శనం కావాలన్నారు కదా అమ్మవారిది, సో చుట్టుపక్కల జనాలు ఉన్నారు, నీకు ఎలా లైవ్ ఇచ్చేది అని నేను కొంచెం ఆలోచిస్తున్నా. అంటే లైవ్ లో నాకు చూపిస్తావు, కానీ వాళ్ళకి కనిపించదు, నాకు ఒక్కరికే కనిపిస్తుంది. బట్ నువ్వు అలా కనిపించింది అక్కడే కనిపించిందని బయటకు చెప్పొద్దు, కానీ కనిపించిందని అవును కనిపించింది అని మాత్రమే చెప్పాలి. కనిపించింది అని చెప్పాలి, కానీ ఎక్కడ కనిపించింది ఎలా కనిపించింది అనేది చెప్పొద్దు. ఓకే, పక్కా అంటావు? పక్కా. చూపియండి ఒకసారి. ఉన్నారన్నా సో మన ఇంటర్వ్యూ అయిపోయినాక నాకు చూపి ఒకసారి. నా ఇంటర్వ్యూ అయిపోయినాక మీరు చెప్పిందా నేను చెప్తా వాళ్ళకి, పక్కా చూపిస్తారంటే మా ఇంట్లో చూపిస్తా, అమ్మవారిని చూపిస్తా. ఇక్కడ కూడా ఉంది కదా అమ్మవారు, మరి ఇక్కడ కూడా ఉంది కానీ అందరు ఉన్నారు కదా. ఓకే, సో ఇంట్లో మళ్ళీ ఎలా చూపించింది అని కూడా, ఇప్పుడు చూపించింది అంటే కూడా చాలా మంది మళ్ళీ నా మీద ఇంకా ఎక్కువ కళ్ళు మండే వాళ్ళు కూడా ఉంటారు కదా. అరే ఈ పాప చూపించింది అంటే అవును చూపించింది అని అంటారేమో, మళ్ళీ నా మీద ఇంకేమైనా ప్రయోగాలు చేస్తారేమో అలా అని. ఇప్పటి వరకు పక్కన వాళ్ళే ఉన్నారు, ఇక బయట వాళ్ళు కూడా శత్రువులు అవుతారు. అంటే వాళ్ళతో కూడా మీకు హాని జరుగుతుంది అని చెప్పి అనిపిస్తుంది. ఎలాంటి హాని జరుగుతుంది అనిపిస్తుంది? ఎందుకంటే చాలా మంది వ్యూయర్స్ మన ఇంటర్వ్యూ చూస్తారు, సో దగ్గరికి వెళ్ళి చెప్పలేవు నువ్వు, అందుకే మన ఇంటర్వ్యూ ద్వారా చెప్తే కూడా వాళ్ళకి అర్థమైపోతుంటది. సో ఎలాంటి హాని చేయాలని చూస్తారు అంటే వీళ్ళ ఇంట్లో ఎవరో ఒకరు చనిపోవాలి, నేనైనా చనిపోవాలి, లైక్ మా డాడీ అయినా చనిపోవాలి, అలా చేస్తున్నారు ఇప్పుడు. సాధ్యమైతే అది మీతో, ఎందుకంటే మీరే అమ్మవారు కాబట్టి చంపే శక్తులు కూడా లేదు. కానీ ఇప్పుడు డాడీ వాళ్ళకి అలాంటివి ఏం లేవు కదా, డాడీ వాళ్ళ మీద ఉపయోగిస్తున్నారు. మీరు కాపాడుకోవచ్చు. కాపాడుకుంటున్నా, ఇప్పటి వరకు నేను కాపాడుకుంటున్నా అంటే అమ్మవారి దయనే. ఓకే, ఇప్పుడు నాకు ఇప్పుడు మరి మీకు అమ్మవారు వస్తున్నట్టు కూడా వీడియోస్ చూసిన, స్టూడియోలో చేసారు కాబట్టి రమ్మంటే వస్తుందని చెప్పి అంటున్నా. ఇప్పుడు నేను రమ్మంటే నీకు వస్తుందా? వస్తదన్న. ఇప్పుడు మా స్థలం ఇక్కడ, నేను మా స్థలం కైతే వచ్చి అడగడం జరుగుతుంది కాబట్టి డెఫినెట్ గా నేను ఇక్కడ చెప్తా, వాస్తవాలు చెప్తా. ఓకే, సో ఇప్పుడు ఏం జరగబోతుంది కూడా చెప్పేస్తారు మీరు నెక్స్ట్. ఓకే, ఒకసారి నాకు చెప్తావా ఎలా వస్తుంది అమ్మవారు రమ్మంటే? ఎలా వస్తుంది అంటే అది ఒక వైబ్రేషన్ అంతే. ఓకే, ఒకసారి ఇప్పుడు ఆ వైబ్రేషన్ ఏదో ఒకసారి, నేను కూడా లైవ్ లో ఉన్నా కాబట్టి, సో చుట్టుపక్కల కూడా ఎవరు లేరు కాబట్టి, సో ఆ వైబ్రేషన్ చూడాలి. ఎందుకంటే నేను ఒక మనిషినే కాబట్టి అమ్మవారు కనిపిస్తే అమ్మవారిని దర్శనం చేసుకోవాలని చెప్పి నాకు ఉంటది కాబట్టి ఒకసారి అంటే రమ్మంటే రాదు. సో మరి నీకు ఎలా అమ్మవారిని పిలుచుకుంటావో నీ ఇష్టం. సో కెమెరా మొత్తం ఓవర్ టు యూ. సో నన్ను మర్చిపో, ఏమున్నా ఒకసారి నీ అమ్మవారు ఎలా వస్తుందో నువ్వు చూపించుకో ఒకసారి మరి. షూర్ అన్న. ఓకే. Io. నా తండ్రి శంకరుడా, నా తల్లి పార్వతి, నా చిన్ని గంగమ్మ, ఇక 10,000 మీకు ఏక శరణమ్ము. ఇక శివునికి చిన్న బిడ్డను, ఇక చిత్రాల ఎల్లమ్మను, ఇక గౌన్లాడి బిడ్డను, ఇక గణసారి మౌరాల ఎల్లమ్మను, ఇక పరశురాముణ్ణి గన్నా సీదా ఆగి పరాశక్తిని, ఇక నా భర్త జమగ్ని రాజా, ఇక నా మామ గౌతముడు, ఇక దారి చూడు బిడ్డ,
అనుమానాలు పెట్టుకొని వస్తీవి బిడ్డ, అనుమానాలు తీరుతాయో తీరవో అనుకుంటేవి కదా, నిజము చెప్తాదో చెప్పదో అనుకుంటేవి కదా, అబద్ధాలు ఉన్నాయో నిజములు ఉన్నాయో నమ్మొచ్చో నమ్మొద్దు అనుకుంటేవి, ఎక్కడక్కడే చూపించినాను కదా బిడ్డ. ఇప్పటికి కూడా అనుమానం ఉన్నది మనసులో, నాకు నిజంగా అమ్మవారిని చూపిస్తాదా లేదా చూపియదా అనేది నిజమా? ఖచ్చితంగా నువ్వు తలుచుకుంటే నా భాగ్యము నీకు కలగవచ్చు, ఖచ్చితంగా కలగవచ్చు. ఓకే, సో నా గురించి ఏం చెప్తారు మీరు? నీకు మంచి చేయాలనుకుంటేనే నువ్వు వాళ్ళకి మంచి చేస్తావు, నీకు చెడు చేయాలనుకుంటే వాళ్ళకి కూడా నువ్వు చెడే చేయాలనుకుంటావు. ఎప్పుడు మొక్క మీదే ఉన్నది మనిషికి చెప్పవు, కడుపులో కొన్ని దాపెట్టుకొని తర్వాత చెప్తావు, ఎవరేమనుకుంటారో అని ఆలోచిస్తావు. నీ సమస్యలు గాని నీ ఇంటి వరకు గాని కొన్ని కొన్ని చిక్కులే ఉన్నాయి గాని పూర్తి చిక్కులు అయితే లేవు. ఇప్పటికైతే అంత ఆనందముగా లేకపోయినా నీ వరకైతే నువ్వు బానే ఉన్నావు. ఖచ్చితంగా మంచిగా ఉంటావు, అంతా ఆనందమే. నువ్వే చూస్తావు కదా ఉంటానో లేనో అనేది. ఇక సెలవిస్తున్నా. ఏం గుర్తులేదా నీకు? సో అవన్నీ ఎడ నేర్చుకున్నావు? ఇప్పటిదాకా నాకు కొన్ని చెప్పినా అవన్నీ ఎడ నేర్చుకున్నావు అంటున్నా. తెలీదు, బుక్లు ఎడ చదువుకోలే నేను. ఇప్పుడు ఇప్పటిదాకా ఏం చెప్పినావు చెప్పు ఒకసారి నాకు. తెలీదు. కళ్ళు మూసుకో, కళ్ళు మూసుకో, కళ్ళు మూసుకొని గుర్తు చేసుకో. ఇప్పుడు తెలీదు, నేను ఏం చెప్పినానో కూడా తెలీదు. చెప్పినావు అయితే చెప్పినావు. చెప్పినా. ఏం చెప్పినావు? ఏం చెప్పినానో తెలీదు, బట్ నీకు చెప్పినా అని అయితే తెలుస్తుంది. అంటే అమ్మవారు వస్తుందని నాకు తెలీదు నిజంగా. వాళ్ళ అంటే నాకు తెలియకుండా అమ్మవారు వచ్చినప్పుడు వాళ్ళ పేర్లు చెప్పొచ్చు, కానీ అమ్మవార్లకి ఇలా అన్నలు అవుతారు, తమ్ముళ్ళు అవుతారు, అవన్నీ నాకు ఏం తెలీదు. తెలీదు అన్న, మమ్మీని అడుగు నువ్వు. తెలీదు అసలు, మదర్ ప్రామ్ తెలీదు నాకు. ఒక్క పరశురాముడు కొడుకు అవుతాడని తెలుసు. మరీ టూ మచ్ అయితే యాక్టింగ్ వద్దు. లేదన్నా తెలీదు, యాక్టింగ్ వద్దు. అరే నిజం అన్న, మరి చెప్తున్నా నేను నిజంగా. ఎల్లమ్మ తల్లి తెలియదా నీకు? ఎల్లమ్మ తల్లి తెలుసు, కానీ తమ్ముడు ఎవరు? మల్లన్న స్వామి. వాళ్ళకి ఇలా కొడుకు ఎవరు? కొడుకు పరశురాముడు ఒక్కడే తెలుసు. మరి ఇవన్నీ చెప్తున్నావు కదా, మరి బిడ్డ ఎవరు? బిడ్డ తెలీదు అన్న. సో మరి ఇప్పటిదాకా నాతో చెప్పినావు కదా, నువ్వే చెప్పినావు కదా. తెలీదు, అదే చెప్తున్నా కదా. చాలా మంది ఇలా ఎక్కడ నేర్చుకున్నావు అని అంటారు, నిజంగా తెలీదు. అంటే దేవుడు వచ్చినప్పుడు ఏదో నేను చెప్పలేను, కానీ నాకు ఇలా తెలీదు ఎవరు ఏమైతారో. నరసింహస్వామి బావ అవుతాడని తెలుసు, మళ్ళీ నరసింహస్వామికి వాళ్ళ వైఫ్ ఏమైతుంది. సో నీకు అన్ని తెలిసి ఉండాలి కదా, తెలియకుండా ఇవన్నీ ఎట్లా చెప్తున్నావు అని చెప్పి కూడా క్వశ్చన్స్ వస్తాయి, అప్పుడేం చెప్తావు? అంటే చాలా మంది నువ్వు ఎక్కడ నేర్చుకున్నావు, ఎందులో చూసినావు అని అంటున్నా. అంటే బుక్స్ ఏమన్నా లేదు, నేను ఏం యూట్యూబ్ అప్డేట్ ఏమి చూడను నేను. ఓకే, అంటే అమ్మవారు వచ్చినప్పుడే వచ్చేస్తూ ఉంటది. అరే చివరిగా సో ఇంకా కూడా చాలా మంది డౌట్స్ పెడుతున్నారు, అంటే పాజిటివ్ కానీ నెగిటివ్ ఎక్కువ ఉంది దగ్గర, లైక్ పైసల కోసం ఇలా చేస్తుంది అని చెప్పి కూడా చాలా మంది కామెంట్లు చేస్తున్నారు. సో చివరిగా నీ వ్యూయర్స్ కి, చూసే ప్రేక్షకులకు గానీ, సో వాళ్ళకి చెప్పాలంటే ఏం చెప్తావు వాళ్ళకి? చాలా మంది కూడా తప్పుగా అపార్థం చేసుకుంటున్నారు. కళ్ళతోటి చూడకుండా గానీ మీకు వచ్చి కూడా చూసి నిజమేందో తెలుసుకొని ఆ తర్వాత మాట్లాడండి అని చెప్తాం అనుకుంటున్నాను. అంతే. నువ్వు ఫేక్ అనుకునే వాళ్ళకి ఏం చెప్తావు? ఫేక్ అనుకునే వాళ్ళకి ఏం చెప్పలేనన్నా, ఏం చెప్పాలని కూడా లేదులే. సరే, ఓకే, ఆల్రెడీ నువ్వు స్టార్ట్ అయిపోయినావు, ఇంటర్వ్యూస్ ఇస్తున్నావు. ఓకే, నెక్స్ట్ ఫర్దర్ ఫ్యూచర్ ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొంటే దానికి అన్నిటికీ సిద్ధమైన బయటకు వచ్చి ఇంటర్వ్యూస్ ఇస్తున్నావా? నాకు ఎందుకంటే కొన్ని కోట్ల మంది చూస్తారు, సో మిమ్మల్ని అందరూ గుర్తుపడతారు. ఒకవేళ నెగిటివిటీ తెలుగు ప్రేక్షకులు కానీ తెలుగు ప్రజలు కానీ వన్స్ వాళ్ళు నమ్మితే అసలు వదిలిపెట్టారు. సో అలాంటివి ఏమన్నా నువ్వు ఫేక్ అని చెప్పి తెలిస్తే, అలాంటి సందర్భాలు వస్తే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నావాను? లేను. అలా ఎలా అనుకుంటారు ఫేక్ అని? రాదే వేళ అంటారు, ఎందుకంటే మనం చూసాం అఘోరా వచ్చింది తిప్పికొట్టి పంపించిరామని. లేదు, ఇది ఫేక్ కాదు కదా. నువ్వే మీరు కళ్ళతో చూసి అన్ని చెప్పినా నేనైతే నమ్మినా. సో పుట్టలు అమ్మవారు వెలిసింది అని నేను నమ్మినా, కానీ వాళ్ళ కోసం నేను అడుగుతున్న ప్రశ్న, వాళ్ళు ఏమన్నా అనుకో, నాకు అవసరం లేదు. నమ్మిన వాళ్ళకి తోడుంటా. ఓకే, సో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామా,
ఇంకా సుఖ సంతోషాలతో అందరూ ఉండాలని చెప్పి కూడా, మీరు కూడా మంచిగా ఉండాలని చెప్పి కూడా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. ఓకే అన్న. ఓకే, సో వ్యూయర్స్ ఇది మన ఇంటర్వ్యూ. సో పార్ట్ 1 కూడా మనం ఇంటర్వ్యూ చేయడం జరిగింది. సో పార్ట్ 1లో చాలా డౌట్స్ ఉన్నాయి నాకు. సో ఇక్కడ గ్రౌండ్కి రావడం జరిగింది. సో గ్రౌండ్కి వచ్చిన తర్వాత సో తను నాతో చెప్పినవి మ్యాక్సిమం అన్నీ కరెక్టే ఉన్నాయి ఇక్కడ. సో పుట్టలు కానీ, ఇక్కడ అమ్మవారు వెలవడం కానీ, సో వాళ్ళు కడుతున్న గుడి కానీ, సో ఇవన్నీ రియల్గా ఉన్నాయి. నేను ఇంటర్వ్యూ స్టార్ట్ కాకుండా ముందే కొంతమంది వస్తున్నారు చూపించుకోవడానికి. సో తను నాతో చెప్పింది తెలుగు స్టేట్స్ నుంచి కాకుండా బయట స్టేట్స్ నుంచి కూడా వాళ్ళు ఇక్కడికి వచ్చి చూపించుకుంటారు అని చెప్పి కూడా సౌందర్య నాకు చెప్పడం జరిగింది. సో గ్రౌండ్కి నేను వచ్చా. సో మీకు ఆ క్లారిటీ ఇద్దామని చెప్పి ప్రతి ఒక్కటి చూపించిన. సో నాకైతే నేను నమ్మిన, బట్ ఇప్పుడు లైవ్లో కూడా తను చూపించింది. సో ప్రతి ఒక్కరైతే తను చెప్తుంది. సో ఇది మన ఇంటర్వ్యూ. సో నెక్స్ట్ ఇంకా పార్ట్ 3 కూడా చేసే ప్రయత్నాలు చేద్దాం. ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఒక దగ్గర ఏదైనా వచ్చిందంటే సో దాన్ని వెంటాడి వేటాడి మరి సో గ్రౌండ్లో ఏందో తెలుసుకునే ప్రయత్నం అయితే నేను చేస్తే, అలాగే నాతో పాటు నా టీమ్ క్యూబ్ నెట్వర్క్ కూడా చేస్తుంది. సో ఇంకొక నెక్స్ట్ మంచి ఇంటర్వ్యూతో మళ్ళీ మీ ముంగట ఉంటా. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, సైనింగ్ ఆఫ్. నేను మీ అనిల్.